నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల సాధికారత దేశ పురోభివృద్ధి లక్ష్యమన్న ప్రధాని. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంల సదస్సులో స్పష్టీకరణ. 5 గంటల పాటు చర్చ. మోదీ వల్లే భారత్ బ్రాండ్ పెరిగిందన్న చంద్రబాబు. ఆత్మనిర్భర్ భారత్, జీరో పోవర్టీపై సూచనలు. ఏపీ సీఎం దార్శనికతపై ప్రధాని సీఎంల ప్రశంసలు. నేడు తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం. 8 అంశాలతో అజెండా రూపకల్పన. గాడి తప్పిన నేతలతో విడిగా భేటీ కానున్న అధినేత చంద్రబాబు. విపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు టీపీసీసీ కసరత్తు. విప్లో మంత్రులతో ఎదురుదాడి వ్యూహం. సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ చర్చ. మంత్రి సురేఖపై పరువు నష్టం కేసులో నేడు కేటీఆర్ వాంగ్మూలం. సాక్షులుగా హాజరు కానున్న బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే కోర్టుకు ఆధారాలు సమర్పణ. విమానాలకు బాంబు బెదిరింపుపై ముంబై, ఢిల్లీలో కేసులు. కొన్ని సామాజిక మాధ్యమ ఖాతాల స్తంభన. నిందితుల వివరాలు సేకరిస్తున్న పోలీసులు. ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ అధినేత యహ్యా సిన్వర్ హతం. లెక్క సరిచేశామన్న ఇజ్రాయెల్ ప్రధాని. యుద్ధం ఇంకా ముగియలేదని స్పష్టీకరణ. బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ దేశాభివృద్ధిని మరింత పెంపొందించడానికి, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న మోదీ ప్రజా అనుకూల, చురుకైన సుపరిపాలనపై దృష్టి పెట్టాలని సీఎంలకు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో తొలిసారి భారత రాజ్యాంగం ప్రకారం సీఎం ప్రమాణ స్వీకారం చేయడంపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంలు 5 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. హర్యానాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం తర్వాత చండీగఢ్లో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ప్రధాని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి చంద్రబాబు సహా 17 మంది సీఎంలు, పవన్ కళ్యాణ్ సహా 18 మంది ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సుపరిపాలనకు సంబంధించిన అంశాలు, ప్రజల జీవితాల్ని మెరుగుపరిచే మార్గాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు ప్రధాని మోదీ సమావేశం తర్వాత ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశ ప్రగతిని పెంపొందించడానికి, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి తమ కూటమి కట్టుబడి ఉందని పోస్టులో పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత చర్చించిన అంశాల్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరించారు. ప్రజా అనుకూల, చురుకైన సుపరిపాలనపై దృష్టి పెట్టడానికి కృషి చేయాలని సీఎంలకు ప్రధాని పిలుపునిచ్చారని నడ్డా తెలిపారు. ఈ సమావేశంలో 6 తీర్మానాలపై చర్చించి వాటిని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు వెల్లడించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ఒక ప్రతిపాదన తెచ్చినట్లు చెప్పారు. 1975లో విధించిన అత్యయిక పరిస్థితి సమయంలో రాజ్యాంగాన్ని అణచివేయడానికి, దాని మూల స్ఫూర్తిని దెబ్బతీయడానికి ఎలా ప్రయత్నించారో ప్రజలకు తెలియజేద్దామని అమిత్ షా చెప్పినట్లు నడ్డా వెల్లడించారు. 2025లో రాజ్యాంగపు అమృత్ మహోత్సవ్ జరపాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీర్మానాన్ని ప్రతిపాదించారని నడ్డా వివరించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలిసారి ప్రభుత్వం కొలువుదీరడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారని నడ్డా వివరించారు. इसमें मैं यह बात भी कहना चाहता हूं कि प्रधानमंत्री जी ने इस पर अपनी ऑब्जर्वेशन दी कि आज हम सबके लिए कल का दिन बहुत खुशी का विषय है कि कल जो जम्मू कश्मीर में शपथ ग्रहण का कार्यक्रम हुआ, वह कार्यक्रम भारत के संविधान के तहत पहली बार आज़ाद भारत में हुआ। यह बताता है संविधान की ताकत और यह बताता है धारा 370 का एब्रोगेशन का अर्थ क्या है। इसके पहले ओथ टेकिंग, शपथ ग्रहण कार्यक्रम वो जम्मू कश्मीर के संविधान के तहत होता था। पहली बार आज़ाद भारत में मोदी जी के नेतृत्व में जम्मू कश्मीर में भी शपथ ग्रहण समारोह भारत के संविधान के अनुरूप हुआ। इस ऑब्जर्वेशन को भी हम सब लोगों ने सुना। మోదీ ప్రతి ఎన్నిక గెలవడం అలవాటుగా చేసుకున్నారని ఈ సమావేశంలో చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు. దృఢమైన నిర్ణయాలు, సుపరిపాలన, మంచి రాజకీయాలు, ప్రత్యేక ఆకర్షణ, వాగ్దాటి మోదీని విజయవంతంగా మారుస్తున్నాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సూచించిన పలు అంశాల్ని మోదీ ప్రస్తావించారు. వాజ్పేయి హయాంలో కశ్మీర్లో జరిగిన ఎన్డీఏ సమావేశాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు.
మా రాష్ట్రాల్లో సంస్కరణలకు సిద్ధమని నాడు కశ్మీర్లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో తాను చంద్రబాబు ప్రధాని వాజ్పేయికి చెప్పిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. సంస్కరణల వల్ల పేదలకు లబ్ధి జరుగుతుందని, అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని నాడు తాము చెప్పామన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, జీరో పావర్టీ, మౌలిక సదుపాయాల కల్పన, లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం, పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన, తక్కువ రేటుకే విద్యుదుత్పత్తి, నైపుణ్యం, మానవ వనరులు, నదుల అనుసంధానం, జనాభా నిర్వహణ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ వంటి అంశాల్లో చంద్రబాబు తన అభిప్రాయాలు చెప్పారు. అనేక మంది ప్రధానులు వచ్చినా ప్రపంచంలో భారతదేశాన్ని ఇంతగా బ్రాండ్ చేసింది మోదీనే అంటూ చంద్రబాబు ప్రశంసించారు. గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి చేస్తున్న కృషి, చేపట్టిన కార్యక్రమాలతో దేశం ఆర్థికంగా బలమైన శక్తిగా మారుతోందని పేర్కొన్నారు. గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి మోదీ ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదన్న చంద్రబాబు, ఇది ప్రజల ఆకాంక్షలు, ప్రజలతో అనుబంధంపై మోదీ ముద్రను తెలియజేస్తుందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సూచనలు, ప్రతిపాదనల్ని ఇతర రాష్ట్ర సీఎంలు, ప్రధాని మోదీ అభినందించారు. ప్రజా ఉద్యమంతో భారతదేశాన్ని టీబీ ముక్తిగా మార్చారని ప్రధాని నొక్కి చెప్పారని జేపీ నడ్డా తెలిపారు. తల్లి పేరుతో ఒక మొక్క ప్రచారాన్ని ప్రజా ఉద్యమంగా ప్రోత్సహించారని సూచించారని నడ్డా వెల్లడించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 125 రోజుల్లో సాధించిన 125 విజయాలు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం, పల్లె పండుగ, సూపర్ 6 పాలసీల వంటి అంశాలను చర్చించనున్నారు. ఈ మేరకు 8 అంశాలతో అజెండా రూపొందించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల్ని ప్రజాప్రతినిధుల నుంచి చంద్రబాబు తెలుసుకోనున్నారు. 15 మంది ఎమ్మెల్యేలు గాడి తప్పి ప్రవర్తిస్తున్నందున వారిని గాడిలో పెట్టాలని సన్నిహితుల వద్ద సీఎం అన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు విడివిడిగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఉచిత ఇసుక సరఫరా, మద్యం టెండర్లలో కొందరు ఎమ్మెల్యేల జోక్యం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే, ఇంకొందరి తీరు క్యాడర్కు అన్యాయం చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తోందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగానే నేడు సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. ధరల స్థిరీకరణ ద్వారా నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడ పట్టమట రైతు బజార్, గురునానక్ కాలనీలోని ఉషోదయ సూపర్ మార్కెట్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూరగాయల ధరలు, స్టాల్స్ను పరిశీలించారు. సూపర్ మార్కెట్లో బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయల ధరలు ఎక్కువగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు విక్రయాలు జరపని పక్షంలో చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ధరల స్థిరీకరణ పైన ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉల్లిపాయలు కానివ్వండి, టొమాటోలు కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఖచ్చితంగా రాబోయే వారం 10 రోజుల లోపే ధరలని కూడా తగ్గే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. అందులో అందుబాటులో ఉంచే విధంగా కందిపప్పు మరియు బియ్యం కూడా, రా రైసు, బాయిల్డ్ రైసు రెండు సరుకులు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మార్కెట్లోనూ, రైతు బజార్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా 2300 దుకాణాలలో ఒకే రేట్లో అమ్మే విధంగా నిర్ణయాలు తీసుకుని మేము ముందుకెళ్తున్నాం. వైసీపీ పాలనలో సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్ష నేతలు, మహిళలను ఇష్టారీతిన దూషించిన బోరుగడ్డ అనిల్ కుమార్ కు కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. 2021లో ఓ వ్యక్తిని బెదిరించి 50 లక్షలు డిమాండ్ చేశారనే కేసులో బుధవారం రాత్రి గుంటూరులో అనిల్ను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. తర్వాత అతడిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. అంతకుముందు అరండల్పేట ఠాణాలో డీఎస్పీ జయరాం ప్రసాద్, పట్టాభిపురం సీఐ వీరేంద్రబాబు, అరండల్పేట సీఐ శ్రీనివాసరావు 2 గంటలకు పైగా అనిల్ కుమార్ను విచారించినట్లు సమాచారం. వైసీపీ హయాంలో ఎందుకు అక్రమాలకు పాల్పడ్డావని అడగ్గా కొందరు వైసీపీ నేతల ఒత్తిడి, ప్రోద్బలం వల్లే అలా వ్యవహరించారని అనిల్ చెప్పినట్లు సమాచారం. ఎవరి ప్రోద్బలంతో మాట్లాడారో చెప్పాలని పోలీసులు పదే ప్రశ్నించినా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. బోరుగడ్డ అనిల్పై మొత్తం 17 కేసులు ఉన్నాయని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ వెల్లడించారు. నుంచి కూడా బోరుగడ్డ అనిల్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఒక 3 days ముందే గుంటూరు రావడం జరిగింది. అప్పుడు 2021లో జరిగిన ఒక ఇష్యూలో 50 lakhs డబ్బులు అడిగి కత్తిలు చూపించి బెదిరించారనే ఎక్స్టార్షన్ కేసు మేరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ వ్యక్తి పైన రౌడీ షీటర్ కూడా ఉంది. 2019లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అరందల్పేటలో. తర్వాత అరందల్పేట డొంకా రోడ్ నుంచి కూడా పట్టాభిపురం షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా మనం రౌడీ షీట్ కూడా షిఫ్ట్ చేశాము. గుంటూరు పోలీస్ తరపు నుంచి చెప్తున్నది ఏంటంటే, సోషల్ మీడియా అనేది కూడా మీరు ఖచ్చితంగా ఎవరిని కూడా డిఫేమ్ చేయడానికి కానీ, ఎవరిని కూడా టార్గెట్ చేసి చేయడానికి కానీ వీలు లేదు. యాక్చువల్లీ వీలు ఉందంటే ఖచ్చితంగా మేము కేసు కడతాము. ఇది ఒక అవేర్నెస్ కింద కూడా ఉండాలి.
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమంపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ ఎత్తుగడలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టీపీసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సీనియర్ నాయకులను, మంత్రులను, ప్రభుత్వ విప్లను ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పేందుకు వాడుకోవాలని పార్టీ ఆలోచిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలపై విమర్శల దాడి చేస్తున్నాయి. 6 గ్యారంటీల అమలుతో పాటు రైతు రుణమాఫీ, రైతు భరోసా, మూసీ ప్రక్షాళన, హైడ్రా చర్యలు, గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యలు ఇలా ప్రతి అంశంపైనా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శల్ని కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే ఆయా విమర్శల్ని దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. ప్రతిపక్షాల విమర్శలపై ఆధారాలతో ప్రతిదాడి చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందుబాటులోకి వచ్చే వరకు ఉన్న వనరుల్ని సమర్థవంతంగా వాడుకోవాలని నిర్ణయించింది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అదే స్థాయిలో విమర్శల్ని తిప్పికొట్టేందుకు ప్రభుత్వ విప్లు, సీనియర్ నాయకులు, మంత్రుల్ని వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ కోణంలో ప్రతిపక్షాల విమర్శలపై ప్రతి విమర్శలు చేసేందుకు గాంధీ భవన్ ను వేదికగా చేసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్షాన్ని కట్టడి చేసేందుకు చొరవ చూపాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. ఈ నెల 21 నుంచి జరప తలపెట్టిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని హైదరాబాద్ అశోక్ నగర్లో అభ్యర్థులు మరోసారి ఆందోళన చేపట్టారు. రాత్రి రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న మహిళా అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. అభ్యర్థులను అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి ఎక్స్లో మండిపడ్డారు. ఇది హాస్యాస్పదమైన పాలన అని విమర్శించారు. రాత్రి 9 గంటలకు శాంతియుతంగా నిరసన తెలిపేవారిని అరెస్టు చేయడం దారుణమన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డీజీపీని కేటీఆర్ డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని తెలంగాణ సీఎస్కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 డిఏలు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 23న నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో చర్చించి వెంటనే ప్రకటించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని తెస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారని, దీనిపైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఏడాది రిటైర్ అయిన సుమారు 5,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నాయని, వారికి రావాల్సిన జీపీఎఫ్, ఇల్నెస్ క్యాష్మెంట్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్, కమ్యూటెడ్ బకాయిలను విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యాలను తెలంగాణ బీజేపీ నాయకులు సగం వరకు కూడా చేరుకోలేకపోయారు. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు, 77 లక్షల ఓట్లు సాధించడంతో తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీ జాతీయ నాయకులు కనీసం 50 లక్షల మందితో పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించాలని ఆదేశించారు. రాష్ట్ర నాయకత్వం హుషారుగానే సభ్యత్వ నమోదు డ్రైవ్ను చేపట్టాలని భావించింది. కానీ అనుకున్న స్థాయిలో మద్దతు లభించకపోవడంతో 20 లక్షల సభ్యత్వాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నమోదైన సభ్యత్వాలలో 14 లక్షలు నేరుగా, 6 లక్షలకు పైగా మిస్డ్ కాల్ ద్వారా వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 24 వరకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం మరోసారి ఆదేశించింది. అయితే వారం రోజుల సమయం ఉండటంతో 30 లక్షల సభ్యత్వాలు చేయడం సాధ్యమేనా అనే ప్రశ్న పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అందుకే ప్రభారీలకు అదనంగా అన్ని జిల్లాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పార్టీలో కీలక నేతలకు బీజేపీ బాధ్యతలు అప్పగించింది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ వేసిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. ఈ కేసులో కేటీఆర్ కోర్టులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నేతలు బాల్కా సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ సాక్షులుగా వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ ఉదయం 11:30 గంటలకు కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, పరువుకు నష్టం కలిగించారని ఈ నెల 3న కేటీఆర్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ పిటిషన్పై ఈ నెల 14న విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపైన 23 రకాల ఆధారాలను కేటీఆర్ తరపు న్యాయవాది ఇప్పటికే కోర్టుకు సమర్పించారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని ఫార్మసీ కళాశాల యాజమాన్యాల అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్ ఫతేదాన్ మైదాన్లో అసోసియేషన్ సమావేశమైంది. తెలంగాణలో 120 ఫార్మసీ కాలేజీలు ఉండగా 490 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఉన్నాయని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. 3 ఏళ్లుగా బకాయిలు ఉండటంతో బ్యాంకుల నుంచి సైతం రుణాలు రావడం లేదని వాపోయారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సోమవారం నుంచి కళాశాలలు మూసివేస్తామని అసోసియేషన్ ప్రకటించింది. రాజధాని అమరావతిలో ఈ నెల 22-23వ తేదీల్లో జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. దేశంలోనే ఇది అతిపెద్ద డ్రోన్ సదస్సుగా మారబోతుందన్నారు. డ్రోన్ తయారీదారులు, పెట్టుబడిదారులు ఇందులో పాల్గొని డ్రోన్ల వినియోగంపై చర్చలు జరపనున్నట్లు చెప్పారు. ఈ నెల 22న సాయంత్రం కృష్ణానది పక్కనే పున్నమి ఘాట్లో 5,000 డ్రోన్లతో అతిపెద్ద డ్రోన్ షో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ షోలో అమరావతితో పాటు వివిధ ఆకృతులు వచ్చేలా ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ప్రదర్శన కోసం తాత్కాలిక కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. జాతీయ స్థాయిలో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఇప్పుడు వరకు డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్కి కానీ డ్రోన్ రీసెర్చ్కి కానీ అంత పెద్ద సపోర్ట్ గవర్నమెంట్ లెవెల్ నుంచి లేదు అని భావించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనం ఆంధ్రప్రదేశ్లోనే డ్రోన్కి సంబంధించిన రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ అన్ని ఫెసిలిటీస్ కోసం కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఈ అక్టోబర్ 22-23 రోజులో జాతీయ స్థాయిలో ఈవెంట్ కండక్ట్ చేస్తాం. దాని ఆధారంగా ఒక మంచి డ్రోన్ పాలసీ రాష్ట్ర స్థాయిలో తయారు చేయాలని ఆలోచిస్తున్నాము. దీన్ని జాతీయ స్థాయిలో కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వైసీపీ సోషల్ మీడియాను అత్యంత పటిష్టపరచాలని మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యత, పట్టుదలతో కష్టపడి పనిచేస్తే కార్యకర్తలు, నేతలు, పార్టీకి మంచి జరుగుతుందన్నారు. కష్టపడిన వారికే భవిష్యత్తులో పదవులు, పదోన్నతులు ఇస్తామని జగన్ చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను జగన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి రావాలన్న సంకల్పంతో, పేదవాడికి వైసీపీ వల్ల మంచి జరుగుతుందని స్థిరమైన నమ్మకంతో అడుగులు వేయాలని సూచించారు. మేనిఫెస్టోకు నిజంగా ఒక అర్థం తీసుకొచ్చిన పార్టీ దేశ చరిత్రలో ఏదైనా ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే గర్వంగా కూడా చెప్పగలం. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే బడ్జెట్తో పాటు ఒక సోషల్ క్యాలెండర్ కూడా ఇచ్చి ఏ నెలలో ఏ పథకం ఇవ్వబోతున్నామో అని ముందే చెప్పి ఆ నెల మిస్ కాకుండా ఆ పథకం వచ్చేట్టుగా నేరుగా బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మధ్యవర్తి ఎవరు, దళారులు ఎవరు లేకోకుండా చేర్చిన ప్రభుత్వం కూడా గతంలో ఏదీ లేదు, ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వానమైన పరిస్థితుల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సాక్షి పత్రికపై విజయవాడ పట్టమట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ దినపత్రికలో అసత్య కథనాలు ప్రచురించారని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకు సాయంలో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, అసత్య కథనాలు ప్రచురించారని, ప్రజల్ని తప్పుదోవ పట్టించి అల్లర్లు ప్రేరేపించేలా కథనాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేశారు. తనపై అసత్య కథనాలు ప్రచురించిన సాక్షి మీడియాపై 75 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన మంత్రి నారా లోకేష్ నేడు విశాఖ కోర్టుకు హాజరు కానున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా 12వ అదనపు జిల్లా కోర్టుకు మంత్రి హాజరు కానున్నారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు, ప్రతిష్టలకు భంగం కలుగచేసేందుకు అవాస్తవాలతో కథనాలు వేశారని లోకేష్ తరపు సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ వివిధ దశలు దాటుకుని ఆగస్టు 29న లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్ స్థాయికి చేరింది. మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం లోకేష్ న్యాయస్థానం ఎదుట నేడు హాజరు కానున్నారు. 2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో కల్పిత కథనం ప్రచురించారని లోకేష్ తన న్యాయవాదుల ద్వారా రిజిస్టర్ నోటీసుని సాక్షికి పంపారు. సాక్షి ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. సాక్షి కథనాలు ప్రచురించిన తేదీలో అసలు తాను విశాఖలోనే లేరని, ఉద్దేశపూర్వకంగా తనను అమాసుపాలు చేసేందుకు వండి మార్చిన కథనం ప్రచురించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో హమాస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏడాది నుంచి ఇజ్రాయెల్ గాలిస్తున్న హమాస్ అధినేత యహ్యా సిన్వర్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది. డిఎన్ఏ పరీక్ష ఆధారంగా సిన్వర్ మృతిని నిర్ధారించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. ఐడిఎఫ్ దళాలు జరిపిన దాడిలో సిన్వర్ మృతి చెందినట్టు ఎక్స్లో పేర్కొన్నారు. సిన్వర్ మృతితో లెక్క సరిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అయితే యుద్ధం ఇంకా ముగిసిపోలేదన్నారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీ కుటుంబాలకు సిన్వర్ మృతి విషయాన్ని తెలపాలని తన సిబ్బందికి సూచించారు.
సూచించారు. సిన్వర్ మరణం ఇజ్రాయెల్కు ప్రపంచానికి మంచి రోజన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇకపై బందీల విడుదలకు ఒప్పందం కుదిరి యుద్ధం ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7 నాటి దాడిలో సిన్వర్ కీలక సూత్రధారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఘటనలో హమాస్ మిలిటెంట్లు 1200 మంది ఇజ్రాయెల్ వాసులను హతమార్చారు. అప్పటి నుంచి సిన్వర్ కోసం ఇజ్రాయెల్ వేట మొదలుపెట్టింది. గురువారం గాజాలోని ఓ భవనంలోకి హమాస్ మిలిటెంట్లు వెళ్తున్నట్టు గమనించి ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ ఘటనలో 3 హమాస్ మిలిటెంట్లు చనిపోయారని తొలుత ప్రకటించింది. అయితే మృతదేహాలకు DNA పరీక్ష నిర్వహించగా వారిలో సిన్వర్ ఉన్నట్లు తేలిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. సిపిఎం నాయకురాలి ఆరోపణలతో మనస్తాపం చెందిన ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేరళలో తీవ్ర కలకలం రేపింది. ఇందుకు కారణమైన అధికార పార్టీ నాయకురాలు పిపి దివ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్గా సొంత జిల్లా పతనంతిట్టకు నవీన్ బాబు అనే అధికారి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కన్నూరు జిల్లా కలెక్టరేట్లో వీడుకోలు కార్యక్రమం నిర్వహించారు. ఆహ్వానం లేకుండానే అక్కడికి వెళ్లిన కన్నూరు జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు సిపిఎం నాయకురాలు పిపి దివ్య పెట్రోల్ పంపు ఏర్పాటుకు అనుమతిచ్చే విషయంలో నవీన్ బాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దివ్య ఆరోపణలతో తీవ్ర మనస్తాపం చెందిన నవీన్ బాబు తన క్వార్టర్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరుసటి రోజు సొంత జిల్లాలో ఏడీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు నవీన్ రాకపోవడంతో భార్య పిల్లలు వాకప్ చేయగా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగుల అసరుడైనాల మధ్య నవీన్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. గురువారం సాయంత్రం నవీన్ బాబు 2 కుమార్తెలు అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు వీణా జార్జ్, కె రాజన్ సహా వందలాది మంది హాజరై నవీన్ బాబుకు నివాళులు అర్పించారు. నవీన్ బాబును ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారనే ఆరోపణలతో పిపి దివ్యపై కేసు నమోదైంది. పిపి దివ్యను పదవి నుంచి తొలగిస్తున్నట్లు కర్నూలు జిల్లా సెక్రటేరియట్ ప్రకటించింది. ఆమె స్థానంలో న్యాయవాది కె రత్నకుమారి బాధ్యత స్వీకరించనున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం ఒక ప్రకటనలో తెలిపింది.